వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. మొదటి ప్రాధాన్యతలో మూడో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. రెండో రౌండ్లో కాంగ్రెస్ కు 34,575, బీఆర్ఎస్ కు 27,573, బీజేపీకి 12,841, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 11,018 ఓట్లు పడ్డాయి. రెండో రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 7,002 ఓట్ల మెజార్టీ వచ్చింది. అటు మొదటి రౌండ్లో కాంగ్రెస్ కు 36,210, బీఆర్ఎస్ కు 28,540, బీజేపీకి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 9,109 ఓట్లు పడ్డాయి. మొదటి రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 7,670 ఓట్ల లీడ్ ఉంది. ఒక్కో రౌండ్ లెక్కింపునకు దాదాపు 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇవాళ సాయంత్రం తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్ల నుంచి 50% ప్లస్ 1ని గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఈ గెలుపు కోటాను తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు సాధించకపోతే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతారు. ఇదే జరగాల్సి వస్తే తుది ఫలితం వెల్లడికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందజేస్తారు. రాము, మమత 24 గంటలుగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ అంతా కూడా సాగుతుంది. 4 రౌండ్లు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటివరకు 2 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. చెల్లని ఓట్లు తలనొప్పిగా మారాయి. చెల్లని ఓట్లు నిర్ధారిస్తున్నటువంటి క్రమంలో అక్కడున్నటువంటి ఏదైతే అభ్యర్థుల ఏజెంట్లకు, అభ్యర్థులకు, అధికారులకు పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంటుంది. పలుమార్లు ఘర్షణ కూడా తలెత్తా ఉంది. ఈ నేపథ్యంలోనే చెల్లని ఓట్లను, చెల్లినటువంటి ఓట్లను వేరు చేసే క్రమంలో, వాటిని నిర్ధారించే క్రమంలో ఆలస్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క రౌండ్ 10 గంటల వరకు కూడా సమయం పడుతూ ఉంది. నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు బండల్స్ కట్టే ప్రక్రియ పూర్తి కాగా 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మొదటి రౌండ్ లెక్కించారు, 96,000 ఓట్లు. ఇక రాత్రి 1 గంట నుంచి ఇప్పటి వరకు కూడా రెండో రౌండ్ పూర్తి కావడం జరిగింది. మూడో రౌండ్ ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే చెల్లని ఓట్లు భారీగా నమోదవుతూ ఉన్నాయి. మొదటి రౌండ్లో 7,000 ఓట్ల వరకు కూడా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. రెండో రౌండ్లో కూడా 6,000 వరకు కూడా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. అయితే ఈ చెల్లని ఓట్ల విషయం సంబంధించే పలుమార్లు అభ్యర్థులకు ఆ వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఈ కౌంటింగ్ అంతా కూడా చాలా లేట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా క్షణానికి కూడా గంట కూడా ఉత్కంఠ రేగుతూ ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్స్ అంతా కూడా ఒక రౌండ్లో ఒక అభ్యర్థి లీడ్లోకి వస్తుండగా మరొక రౌండ్లో మరొక సంబంధించినటువంటి అభ్యర్థి లీడ్లోకి వస్తుండడంతో సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. రెండో రౌండ్ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 34,575 ఓట్లు రాగా, బారాసా సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు వచ్చాయి. భాజపా సంబంధించినటువంటి అభ్యర్థికి 12,841, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి, 11,018 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో కూడా 9,000 పైచులకు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 24,000 ఓట్లు వస్తే రెండు సంబంధించినటువంటి కౌంటర్లో కూడా రెండు అభ్యర్థులకు కూడా 24,000 ఓట్లు బీజేపీ అభ్యర్థికి వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మధ్య పోటాపోటీగా హోరహోరీగా నడుస్తూ ఉంది. దాదాపు 5-6 వేల తేడాతోనే ఇద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తున్నట్టుగా మనకి కౌంటింగ్ సరళిని బట్టి మనకు తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మూడో రౌండ్ పూర్తవుతుంది. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా మిగతా 4వ రౌండ్ పూర్తయితే మొదటి ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి పూర్తి కౌంటింగ్ అనేది పూర్తవుతుంది. అప్పుడు చెల్లని ఓట్లను వేరు చేయడం, చెల్లిన ఓట్లను వేరు చేసిన తర్వాత కోటాను నిర్ధారిస్తారు. కోటాను ఎవరైతే చేరుకుంటారో వారిని గెలిచినటువంటి అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలోనే కోటా ఎవరు చేరుకుంటారు, మొదటి ప్రాధాన్యతలో కోటా చేరుకున్నట్టయితే ఇది ఒక చరిత్ర లిఖించినట్టుగా అవుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ అభ్యర్థి కూడా కోటా సంబంధించినటువంటి చేరుకోలేదు. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటుతోనే ప్రతి ఒక్కరు కూడా గెలుస్తూ వచ్చారు. 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటుతోనే గెలుపు అనేది ఖాయమైంది. ఈసారి జరుగుతున్నటువంటి కౌంటింగ్లు కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
సంతరించుకుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ సంబంధించిన అభ్యర్థికి 40-50 వేల పైచిలకు ఓట్లు నమోదవుతా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ కూడా దాదాపు 35,000 ఓట్లు చెల్లుబాటు అవుతున్నాయి. కొద్దిమంది స్వతంత్రులకు అక్కడ ఒక 2,000, 3,000 కూడా పోలవుతున్నాయి. వీళ్ళందరికీ కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ఎవరికి పడింది అనేది అత్యంత కీలకం మారింది. వీళ్ళ సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటే ఇక్కడ అభ్యర్థి విజయం గెలుపు ఖాయంగా చేయబోతా ఉంది. అందుకనే సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు పైనే ప్రతి ఒక్కరి ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల పరిశీలకులు కూడా చెప్తా ఉన్నారు, మొదటి రౌండ్ సంబంధించినటువంటి ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి కూడా కావాల్సినటువంటి కోట వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 1,60,000 ఓట్లు రావాలి కాబట్టి ఎవరికి కూడా వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు లెక్కిస్తేనే విజేత అనేది తెలుస్తుంది. కాబట్టి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ల లెక్కింపు అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక షిఫ్ట్ల వారీగా డ్యూటీ నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఉదయం 8 గంటల నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి 8 గంటలకు ఒక రౌండ్ చొప్పున ఇక్కడ సిబ్బంది కూడా వచ్చి వారి విధుల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి 52 మంది సంబంధించినటువంటి ఆ ప్రిఫరెన్షియల్ ఓట్లను లెక్క పెట్టడం, వారికి వేరువేరుగా చూపించడం, వారి ఏజెంట్ యొక్క అనుమతి తీసుకొని ఫైనల్గా రాహుల్ బొజ్జా ప్రత్యేక ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే రౌండ్స్ వారీగా ఫలితాలు కూడా వెల్లడిస్తూ ఉన్నారు. మొదటి రౌండ్ ఫలితం మాత్రమే అధికారికంగా వెల్లడైంది. సెకండ్ రౌండ్ సంబంధించినటువంటి ఫలితం ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. 6వ అధికారి మరి కాసేపట్లో కూడా అది విడుదల చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మధ్య కేవలం 5-6 వేల ఓట్ల తేడాతోనే టఫ్ ఫైట్ నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. 1,10,000 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చే అవకాశం ఉంది. 1,00,000 ఓట్ల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వచ్చే అవకాశం ఉంది. కానీ సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లలో మాత్రం ఎవరు ఊహించిన విధంగా దాదాపు 50-60 వేల వరకు కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చి విజయం సాధించే దశగా కూడా ఈ కౌంటింగ్ అంతా కూడా సరళంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఎన్నికల పరిశీలకులందరూ కూడా. ఎట్టి పరిస్థితుల్లో విజయం బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి ధీమా సర్వత్రా కూడా వ్యక్తమవుతోంది. సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది, ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, పట్టభద్రులు ఎవరికి జై కొడుతూ ఉన్నారు అనేది కూడా మరికొన్ని గంటలు మనకు తెలిసే అవకాశం ఉంది. కౌంటింగ్ కొంత మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి వాస్తవంగా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటివరకు కూడా 2 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. 3వ రౌండ్ మాత్రమే ఇప్పుడు కొనసాగుతుంది. ప్రతి ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించి 4 రౌండ్లు పూర్తయిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు కూడా మరొక 4 రౌండ్లు లెక్కించే అవకాశం ఉంది. కాబట్టి రేపు మధ్యాహ్నం లేదంటే రేపు సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి సిబ్బందిని కూడా అదనంగా కేటాయించారు. అటు యాదాద్రి జిల్లా, సూర్యాపేట జిల్లా నుంచి కూడా సిబ్బందిని అదనంగా కేటాయించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, పొరపాటు లేకుండా చాలా పకడ్బందీగా కౌంటింగ్ అంతా కూడా సాగుతోంది. చెల్లని ఓట్లు అనేది కొంత ఇబ్బంది పెడుతూ ఉంది. చెల్లని ఓట్లు నిర్ధారిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి, కౌంటింగ్ ఏజెంట్లకు, అదేంటో అధికారులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుంది. దాన్ని నిర్ధారించే క్రమంలోనే కొంత ఆలస్యం అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆలస్యం అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా కౌంటింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగుతుంది. రౌండ్ కూడా ఉత్కంఠ రేపుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య టఫ్ ఫైట్ ఇక్కడ కొనసాగుతూ ఉంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.